రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తుందన్నారు ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి ఆనంతో పాటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇతర నేతలు హాజరయ్యారు. అర్హులైన 34,223 మంది రైతులకు చెక్లను అందించారు. స్వర్ణాంధ్ర సుపరిపాలన దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఆనం తెలిపారు. సోమశీల హై లెవెల్ కెనాల్ పూర్తయితే 90,000 మంది ప్రజల తాగునీటి సమస్య తొలగిపోతుందన్నారు. అట్టే 65,000 ఎకరాలకు సాగునీరు కూడా అందుతుందని వెల్లడించారు. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో సోమశీల హై లెవెల్ కెనాల్ ప్రతిపాదనకు తీసుకొచ్చి త్వరితగతిన పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. రాష్ట్రం మొత్తం మీద కూడా రైతాంగాన్ని చూసుకున్నప్పుడు మనం కూడా ఎక్కడికి చేరుకోవడం జరిగింది. దాదాపుగా 1 గంట 30 నిమిషాల నుంచి 5 గంటల పాటు సుదీర్ఘంగా జరిగినటువంటి ఈ కార్యక్రమంలో అందరం భాగస్వామ్యం. అనేక విషయాలు భారత ప్రధానమంత్రి గారు మన రాష్ట్రం యొక్క స్థితిగతులు, రాష్ట్ర అవసరాల గురించి, భవిష్యత్ తరాలకు ఏమి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అద్భుతమైన ప్రసంగాలను మనం విన్నాం. భవిష్యత్తుని ఏ విధంగా తీర్చిదిద్దబోతున్నామో, ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని 2047 సంవత్సర విజన్లో స్వర్ణాంధ్రను సాధించే దిశగా, సుపరిపాలన అందించే దిశగా ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా నిర్వహిస్తున్నామో చెప్పేటువంటి విషయాలు అన్నీ కూడా ఇవాళ మనకి వాళ్ళ యొక్క సుదీర్ఘ ఉపన్యాసాలు చెప్పడం జరిగింది. ఈనాడు మన ప్రాంతాన్ని, మన రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తుంది ఈ ప్రభుత్వం దానిలో ఎప్పటికప్పుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి తోడుగా నిలవాల్సిన అవసరం. నిరంతరం ఈ రాష్ట్ర ప్రగతి లక్ష్యంగా పనిచేసేటువంటి రేపటి తరం నాయకుడు శ్రీ నారా లోకేష్ గారికి అడుగులు వేస్తూ మనం గతంలోనే ఆయనకి పాదయాత్ర చేసిన సందర్భంలో అందరం కలిసి తోడుగా నిలబడి మనం అందరం భాగస్వామ్యం కావాలి అని